అర్బన్ నక్సల్స్ అనాలా, జనజీవన సమాజంలో మతపరమైనటువంటి ప్రేమతో దేశద్రోహం, ఉగ్రవాద మద్దతు, ప్రజలకి వ్యతిరేకం, మతపరమైనటువంటి ఉన్మాదాన్ని ప్రదర్శించుతూ బహిరంగంగా మాటల్లోనే ఉగ్రవాదం ప్రదర్శించే వాళ్ళని కాపాడుతున్నారనాలా, మన దేశంలో జరుగుతున్నటువంటి కొంతమందిని మేధావులుగా గుర్తించబడేటటువంటి వాళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఛార్జెస్లో ఉన్నారు అంటే సోనం వాంగ్చుక్ 57 రోజులు ఎన్ఎస్ఏ యాక్ట్ కింద, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద. ఉమర్ ఖలీద్ 1896 నెంబర్ అయితే ఇతన్ని ఇదే యూఏపీఏ యాక్ట్ కిందన ఇతను అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 1896 రోజులు ఉన్నట్టు. అలాగే షర్జీల్ ఇమామ్ 2126 రోజులు యూఏపీఏ యాక్ట్ కింద ఉన్నాడు. అట్లాగే లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ 3213. ఈయన ఎందుకు అప్పుడు మాలేగావ్ పేలుళ్ళు వాస్తవంగా ఏమీ లేకపోయినా ఆనాడు అతన్ని ఫ్రేమ్ చేసి ఇరికిచ్చిందనమాట. చివరికి 2025 అతనికి కల్నల్ ర్యాంక్ కూడా తీసేస్తే ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చాక జరిగింది. అంటే ఒక తీవ్రవాదులైనటువంటి సోనం వాంగ్చుక్ అంటే లడఖ్లో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి జంజీ ఉద్యమం కెలకాలి, ఇక్కడ నేపాల్ తరహా వాతావరణం సృష్టించాలనుకున్నట్టు వాంగ్చుక్ కేవలం 57 రోజులు, దానికే రచ్చరచ్చ. ఉమర్ ఖలీద్ లాంటి వాడు ఎంత దారుణమైనటువంటి ఉన్మాదపు చేష్టలకు పాల్పడ్డాడో తెలుసు, వాడిని తక్కువ రోజు. అలాగే షర్జీల్ ఇమామ్కి సంబంధించి అయితే ఏకంగా దేశంలో ఐఎస్ఐతో చేతులు కలిపినవాడు, వాళ్ళకి 2126 రోజులు ఉంటాయి. దీనికే ఇప్పుడు మానవ హక్కులు, పౌర హక్కులు అని చెప్పేటటువంటి వాళ్ళు. లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ విషయంలో మాత్రం 3213 రోజులు ఉంటాయి. అది మత ఉన్మాదానికి పనిష్మెంట్ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇలాంటి వాళ్ళే ప్రజా, పౌర, మానవ హక్కుల సంఘాల పేరుతో నాటకాలు ఆడుతూ ఉండేటటువంటి వాళ్ళు అన్నది ఇక్కడ స్పష్టం.